శ్రీ గురుభ్యో నమః. వాసుదేవ. Ken's lectures on Homeo philosophy. Disorder first in vital force అనే చాప్టర్ చదువుకుంటున్నాం. This is not homeopathy. Such men then go off and say, "Oh, I have tried everything." But they have tried nothing but modern practice. It is a travesty upon homeopathy. అన్ని ట్రై చేశాను, ఎక్కడ ఏమీ మార్పు రాలేదు, ఎక్కడ గుణంగా అనిపిస్తుంది వాడు. కానీ వాడు ట్రై చేసిన అసలు హోమియోపతి కాదంటున్నాడు. ది ఎక్స్పర్ట్ ఫిజిషియన్ కెన్ లిజన్ టు సైన్స్ అండ్ సిమ్టమ్స్ బిఫోర్ morbid changes have taken place, and if no medicine have ever been administered, if no drugging has been resorted to, no morphine and no other violent and vicious drugs, the image stands out before him in relief. It is perfect because it has not been meddled with. పేషెంట్ చెప్పిన సైన్స్ సిమ్టమ్స్, వాడు చెప్పిన సిమ్టమ్స్ అన్ని విన్న తర్వాత ఆల్రెడీ వాడేం వాడకుండా మన దగ్గరికి వస్తే పర్ఫెక్ట్ పిక్చర్ అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఎందుకంటే ఏం డ్రగ్స్ వాళ్ళు వాటి తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏ డ్రగ్స్ వాడి కాన్స్టిట్యూషన్ బయటిది అవ్వలేదు, కాబట్టి కరెక్ట్గా వాడి తాలూకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ కూడా బయటికి తెలుస్తాయి. It speaks with clearness, and the physician who is intelligent can learn to read it. But the physician who is not capable of seeing that this is different from the group of pathological symptoms that represent the so-called fixed diseases, if he cannot make a distinction between the symptoms that represent the disease per se and the symptoms that represent the result of the disease, he will never practice homeopathy successfully. If he cannot understand it, he had better work at it until he does understand it. But understand it, he must continue to labor until he can discriminate between the organic symptoms associated with the results of the disease and the pure science given forth by nature. Every few days, I run across a homeopathic physician who asks, "What remedy are you using in such and such case?" బలాంటి డిసీజ్లో ఏం వాడుతున్నావు అని అడుగుతూ ఉంటారు వచ్చి. కెంట్ గారు పెద్ద ఎక్స్పర్ట్ కదా, ఇంకా దాని దగ్గరికి వచ్చి మాస్టర్ గారు అక్కడికి బెల్జియం వెళ్ళినప్పుడు, స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కెంట్ గారి డిసైపుల్ ఒక ఆయన, డైరెక్ట్ డిసైపుల్ ఒక ఆయన, ఓల్డ్ మ్యాన్, ఆయన చూద్దాం అని చెప్పి మాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి మాస్టర్ గారి కన్నా ముందు ఒక ఇద్దరు స్మిత్ ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు ఇద్దరు ఫిజిషియన్స్, హోమియో ఫిజిషియన్స్, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాడు, అమెరికా నుంచి వచ్చే స్మిత్ గారు కదా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, డైరెక్ట్ కెంట్ గారి శిష్యుడు కదా, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలని వచ్చాం. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ది రెమెడీస్ ఫర్ క్యాన్సర్ అని అడిగారు. అంటే వెంటనే ఆయన చెప్పాట, దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ ఇన్ హోమియోపతి టిల్ నౌ. దేర్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ ది పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. వాళ్ళకి ఈయనేదో చేతస్తున్నా ఉన్నాడని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాస్టర్ గారు ఆయన కలిసి, ఇలాగా మీరు కెంట్ గారు డిసైపుల్ కదా, మీ దగ్గర అంటే నేను మీ గురించి విన్నాను, మీ మిషన్, మీరు రన్ చేస్తున్నటువంటి డిస్పెన్సరీస్, మీ యాక్టివిటీస్ అన్నీ నేను విన్నానండి, చాలా సంతోషం. చూడండి, వాళ్ళు హోమియోపతి చదివే ఉంటారు, ఎలా అడుగుతున్నారు, ఇలా ఉంటే ఇంకా హోమియోపతి చదివినట్లు లెక్క ఏంటని మాస్టర్ గారితో కొంతసేపు మాట్లాడారు ఆయన. అదే మీ లెక్చర్స్, మీ క్లాసెస్ గురించి విన్నా నేను, కానీ వచ్చి నేను ప్రత్యక్షంగా అటెండ్ అవ్వలేకపోవడం, నేను ఓల్డ్ ఏజ్లో ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పి ఆయన మాస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది.
What remedy are you using in such and such case? Such a thing has no place in my mind, and I look upon one who speaks in that way as a man untrained in homeopathics. I truly have lost my patience over such things, for the old grey heads who have practiced for years and pretended to practice homeopathy do not hesitate to say that the best remedy for epilepsy is so and so. హోమియోపతి ప్రాక్టీస్లో జుట్టు మెరిసిపోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటారు అంటున్నాడు. వాట్ నాన్సెన్స్! That is not adjusting the remedy to the state of the patient that existed before he had these structural changes and fixed groups of symptoms. For if you adjust a remedy to the pathological condition, you are not adjusting it to the patient, to his very beginnings down to the present time. He need not have pathological results. All the needs to have is symptoms. The patient can cure his own morbid anatomy. If you will take away the first state of disorder, his economy will be safe. If the results of disease cannot be removed, the patient himself will return to health, and the morbid anatomy will undergo such changes that it will not affect his state of health. The fibrinous adhesions need not necessarily go away. A state of quiescence comes and remains year after year, so long as he remains well. కాబట్టి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ కూడా అది ఉన్నటువంటి ప్యాథలాజికల్ చేంజెస్లో ఒక్కోసారి ప్యాథలాజికల్ చేంజెస్ అలా ఉండిపోవచ్చు. వీడిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి వీడు బెటర్ అవుతూ ఉండే ఆ ప్యాథలాజికల్ చేంజెస్ కొంతకాలం అలా ఉండిపోవచ్చు. To think of remedies for cancer is confusion, but to think of remedies for the patient who appears to have cancer is orderly. And you will be astonished to know what wonderful changes will take place in these conditions when remedies that correspond to the conditions before the cancer began are administered. అంతేగా మరి వాడికి ఫిజికల్ ప్లేన్లో క్యాన్సర్ అనేటువంటిది రావడానికి ముందు ఉన్నటువంటి హిస్టరీని బట్టి వాడికి చూసుకుని అప్పుడు కరెక్ట్గా ఇండికేట్ అయిన రెమెడీ ఇప్పుడు కూడా ఇండికేట్ అవుతూ ఉంటే అది కనుక మనం వేసినట్లయితే జాగ్రత్తగా చూసుకుని వీటికి అడ్వాన్స్ స్టేట్ ఇన్క్యూరబుల్ స్టేట్ కాకుండా ఉన్నప్పుడు దానివల్ల మోర్ రిజల్ట్స్ వస్తాయి. జనరల్గా మనం ఏమంటే ఆ పాస్ట్ హిస్టరీ అనేది అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాన్సర్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు అది ఎంతవరకు దాని మీద మనం బేస్ అవ్వాలని అదేగా ఇప్పుడు చెప్తుంది. ఓల్డ్ హిస్టరీ నీకు దొరకదు. ఇన్క్యూరబుల్ స్టేజ్కి వచ్చాక ఓల్డ్ హిస్టరీలో ఉన్నటువంటి సిమ్టమ్స్ వీడి దగ్గర ఉండవు. వాళ్ళు చెప్పను కూడా లేరు, మర్చిపోతారు వాళ్ళు కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ. కానీ ఫార్చునేట్గా వాడు చెప్పాడు అనుకో, మొత్తం హిస్టరీ అంతా చిన్నప్పటి నుంచి ఎలా అయితే డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందో చెప్పాడు. ఇప్పటికి కూడా ఇప్పుడున్న సిమ్టమ్స్ ప్రకారం కూడా చూస్తే, ఇప్పుడున్న కొద్ది కామన్ సిమ్టమ్స్ ప్రకారం చూస్తే కూడా అవి కూడా ఆ రెమెడీకే ఇండికేట్ అవుతున్నాయి. అవి దీంట్లో ఇప్పుడున్న ఈ కొద్ది కామన్ సిమ్టమ్స్లో అన్కామన్ అండ్ ప్యాథలాజికల్ సిమ్టమ్స్ కూడా ఆ రెమెడీనే ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఆ రెమెడీ ఒరిజినల్ వాడి కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేసినా వాడు తట్టుకోగలిగే స్టేట్లోనే వాడి వైటల్ ఫోర్స్ ఉంది. ఆ స్టేజ్లో మన దగ్గరికి వచ్చాడు అనుకో లక్కీగా, అప్పుడు మనం ఆ రెమెడీయే వేస్తే దానివల్ల ఏంటంటే సక్సెస్ఫుల్ పాలియేషన్ అయినా అవ్వచ్చు, వాడు ఇన్క్యూరబుల్ స్టేజ్కి వచ్చేస్తే. లేదా ఇన్క్యూరబుల్ స్టేజ్కి దగ్గరలో ఉంటే, ఇంకా ఇన్క్యూరబుల్ స్టేజ్కి రాలే, కొన్ని అగ్రవేషన్స్ వచ్చి వాడిని యువతలకి లాగేయచ్చు. ఆ 12 అబ్జర్వేషన్స్లో చెప్తాడు మళ్ళీ తర్వాత. ఆ ఇండికేషన్స్లో ఏ ఇండికేషన్ కనుక వచ్చినట్టయితే నీకు కరెక్ట్ రెమెడీ, నువ్వు ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయినటువంటి రెమెడీ వాడికి వేసినప్పుడు పేషెంట్ బెటర్ అవుతూ వాడి తాలూకు కండిషన్స్ కనుక వాయించేస్తే, కొన్ని అగ్రవేషన్స్ కనుక వచ్చేస్తే, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు ఇన్క్యూరబుల్ స్టేజ్ దగ్గరలోకి వెళ్తున్నాడు. లక్కీగా ఆ టైంకే నీ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రెమెడీ దొరికినప్పుడు పేషెంట్ ఇంప్రూవ్ అయ్యాడు. కొన్నాళ్ళు ఈ సిమ్టమ్స్ అనేటువంటివి వరుసనయ్యి ఆ తర్వాత దాంతో బెటర్మెంట్ వచ్చి వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా వాడిని ఇన్క్యూరబుల్ స్టేజ్కి వెళ్ళనీయకుండా యువతలకి లాగేస్తుంది. ఒక అబ్జర్వేషన్లో ఇస్తాడు ఇది. వేటిలో అన్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఉంది.
అప్పుడు కూడా ఆ ఓల్డ్ మైండ్ సెట్ బేస్ చేసి ఎలా ఇస్తాం సిమిలర్ రెమెడీ సిమిలారిటీ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ప్రజెంట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కేసు సిమిలర్గా ఉందో అది వేయమని కదా ఎలా వేస్తాం ఇప్పుడు వాడు అంతకుముందు నక్సమాక పేషెంట్ హారబుల్ నక్సమాక కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసరికి పిల్లిలా అయిపోయాడు ఇప్పుడు ఎవడైనా తనినా కూడా వాడేం మాట్లాడటం లేదు వాడు అసలు నక్సమాక సిమ్టమ్సే లేవు వాడి దగ్గర ఎరా ఇంతకుముందు గొడ్డు కారం తినేవాట కదండి ఇప్పుడు ఏం తింటామంటే తినలే ఉంటాడు ఆ స్టేజ్లో ఉన్నవాడికి నువ్వు నక్సమాక వేస్తే వాడికి ఏం పని చేస్తుంది ఇప్పుడు ఇండికేట్ అవ్వట్లే పాస్ టెస్ట్ నువ్వు నోట్ చేసి పెట్టుకోవాలి వాడు అదృష్టం బాగుండి ఇన్క్యూరబుల్ స్టేజ్లోకి వెళ్లకుండా ఇప్పుడున్నటువంటి టోటాలిటీని బట్టి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తే వాడికి నెమ్మదిగా ఇవన్నీ తగ్గా ఫాస్ట్ ఆ వెనకాల సిమ్టమ్స్ బయటకు వచ్చాయనుకో అప్పుడు మనకేమర్థం అవుతుందంటే వీడికి ఒకప్పుడు వీడు అనుభవించిన సిమ్టమ్స్ అనేటువంటిది మనకి తెలుస్తుంది మనం కంగారు పడకుండా అప్పుడు ఆ పిక్చర్ని బట్టి కనుక వాడికి నక్సమాక ఇండికేట్ అనుకో అప్పుడు వేయచ్చు అంచేత ఆ ఒరిజినల్ హిస్టరీ ఏదైతే ఉందో అది దొరికితే మనకి మోర్ దేనికైనా కూడా మనకి ఎక్కువ ఉపయోగిస్తుంది అదే క్యాన్సర్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ డిజార్డర్ which disorder must be turned in order and must be healed. We dwell upon this for many paragraphs to bring out this distinction between symptoms and the results of disease. The true morbid sensations of a healthy organism are that it is first that the organism is in a state of health and capable of performing its functions, and then the morbid sensations of this healthy organism are the symptoms that come to the physician as a forerunner of death in parts and finally death of the whole. The patient tells the physician his sensations of the numbness of his fingers, of the pricking in his skin, of the pain in his stomach, etc. The sensations of any part of which he is reminded. The healthy man is not reminded of his parts. అంతేగా వాడి పార్ట్ ఉన్నట్టు వాడికి ఎక్కడ గుర్తుందో వాడికి హెల్త్ బాగుంది వాడి కడుపు నొప్పి వస్తే కదా కడుపు లోపల పొట్ట ఉన్నట్టు గుర్తొచ్చేది ఏమంటేనా ఆయా సంస్థ లోపల గాలి పీలుస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం వాడికి తెలుస్తుంది గుండె దడ వస్తే ఫర్ ది ఫస్ట్ టైం గుండె కొట్టుకుంటుందని తెలుస్తుంది అప్పటిదాకా వాడికి అసలు వీటి మీద ధ్యాసే ఉండదు కదా The healthy man is not reminded of his parts. He passes his stool without pain in the part. Constipation ఉన్నవాడికి అయితే అదొక పెద్ద రోజు ఒక యజ్ఞం అదేం లేని వాడికి చాలా ఈజీగా మోషన్కి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాడు అదే పెద్ద కష్టం కాదు వీడికి అదొక పెద్ద వేరే పని వేరే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాదు వాడేం పుస్తకాలు పట్టుకెళ్ళక్కర్లే పేపర్లు పట్టుకెళ్ళక్కర్లే If he passes his urine without sensation, we say it is normal and he is in freedom. But if burning and smarting and tenesmus follow, he is reminded of it, and these sensations constitute symptoms. If the patient is waxy and pallid, he has papules and pustules, or swollen and varicose veins with red face, red eyes, etc., these the physician can see and note down. అంతేగా మనకు కనిపించిన పేషెంట్ తలకు చూడంగానే మనకు కనిపించే మనం చూసి నోట్ చేసుకోవచ్చు Again, there are things that the physician cannot see and that the patient cannot tell that the mother, sister, husband or wife should relate to the physician at his office. These symptoms constitute what there is knowable of the sickness and what appears to the mind of the physician upon which he makes up his verdict. వాడి గురించి చెప్పాలంటే కొన్ని మెంటల్ సిమ్టమ్స్ వాడి ఎదురు కూడా చెప్పడానికి కావద్దు ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పాల్సిందే పొద్దున్న చెప్పిన కేసులో మొదలు చెప్పారు కదా అలాగా
ఆ కేసు గురించి వీడు ఎలా వాడిని అడిగితే ఏమయ్యా కోపం వస్తున్నాడు, కోపం ఏంటండి ఎవడు కోపడితే ఎవడు ఊరుకుంటాడు ఈ రోజుల్లో అంటాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ భార్యనో లేకపోతే వాళ్ళ పిల్లలనో పిలిచి అడిగితే తెలుస్తుంది ఇంట్లో వాయించి వాడు ఉన్నాడు అంటే పెద్ద వీళ్ళందరికీ కూడా సింహస్వప్నం. When the strong symptoms are all gathered together, the physician in studying the case must separate out those things that were observed years ago from those things that are observed today, noting how they have changed and why changed. మొత్తం కేసు అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఇదివరకు ముందర ఉన్నటువంటి అబ్జర్వేషన్స్, ముందు ఉన్నటువంటి సెన్సేషన్స్, ఇదివరకు ఉన్న సిమ్టమ్స్, ఇదివరకు ఉన్న కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటిది ఈ రోజుకి ఈ ప్రజెంట్ టైంకి ఎలా ఉంది, ఈ రెండు కూడా వాడు సపరేట్ చేసుకుని ఆ దాంట్లోంచి దీంట్లోకి ఎలా మారాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు వీడికి గాలి లేకపోతే అసలు తట్టుకోలేకపోయావట, వాడికి విపరీతంగా ఫ్యాన్ ఉండాలి, చల్లటి గాలి ఉండాలి. వాడు చలికాలంలో కూడా విపరీతంగా ఫ్యాన్ ఫుల్గా పెట్టుకుని కప్పుకోకుండా పడుకుంటాడు. కానీ ఇప్పుడు గాలి తగిలితే తట్టుకోలేడు. ఒరే వేసం కాలంలో చెమట పోస్తుంది ఫ్యాన్ వేసుకున్నానో ఒప్పుకోడు, నేను తట్టుకోలేను అంటాడు. కాబట్టి కంప్లీట్ ఆపోజిట్ కండిషన్ ఇప్పుడున్నది. అయితే దాని నుంచి దీనికి మారడానికి ఎప్పుడు మారాడు, ఏమన్నా సిచ్యువేషన్స్ ఏం జరిగాయి మారడానికి, టైంలో గ్రాడ్యువల్గా మారాడా లేదా సిక్నెస్ వచ్చి మారాడా, ఏమైంది, అది వీడు అండర్స్టాండ్ చేసుకోవాలి కేసులో. Sometimes they have been changed by drugs so that the whole nature of the economy is giving out a different group of symptoms. ఒక్కోసారి వాడు వాడినటువంటి ట్రీట్మెంట్స్ వలన కూడా అంతకు ముందున్నటువంటి కండిషన్కి ఆపోజిట్ కండిషన్స్ అయినా రావచ్చు, కంప్లీట్గా మారిపోవచ్చు. లేదా ఇప్పుడున్నటువంటి కండిషన్ అంతా నోట్ చేసుకుంటే అసలు ఒరిజినల్ ఇదివరకున్న కండిషన్కి ఎప్పటికీ సంబంధం లేదు. ఎందువలన ఇదైంది, ఇప్పుడున్నటువంటి కండిషన్ కరెక్టా, పాత కండిషన్ కరెక్టా, ఇప్పుడున్న కండిషన్ రావడానికి కారణం వీడు వాడిన మందుల తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్సా. అప్పుడు ఏమన్నా ఇదివరకున్న పిక్చరే కరెక్ట్, ఇది ఇప్పుడున్నటువంటి టెంపరీ. వాడు వాడుతున్న మందులు కనుక పక్క నెమ్మదిగా స్టాప్ చేయించేస్తే అసలు పిక్చర్ ఏమిటో బయటకు వస్తుంది. చాలా వెయిట్ పెరిగాడు, మొహం అంతా ఇలాగా మంచి కందగడ్డలాగా ఉంది. అంతకుముందు ఇలా సన్నగా ఉండేవాడండి, ఈ మధ్యన ఇలా వెయిట్ పెరిగాడు, మంచి దిట్టంగా తయారయ్యాడు, బలం వస్తుంది అనుకున్నాం. ఇవన్నీ దేన్ని బట్టి వచ్చాయి, ఇదివరకు చిన్నప్పటి నుంచి ఎనీ టానిక్స్ వాడినా, ఏం ఫ్రూట్స్ తిన్నా, ఏం తిండి తిన్నా కూడా బలం అనేవాడు. ఇప్పుడు ఎందుకు బలిసాడు సడన్గా, అప్పుడు అది ఎందువలన వచ్చిందని తెలుసుకుని వాడు వాడుతున్న మెడిసిన్స్ ఏమిటి తీసుకోమన్నాడు, ఆ మందుల వలన వచ్చిందో చూసుకోమన్నాడు. మరి కంటిన్యూస్గా స్టిరాయిడ్స్ వాడాడు అనుకో, డాక్టర్ కొద్ది రోజులే వాడమంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బద్దకించి సంవత్సరాల తరబడి వాడేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే ఒక 3-4 నెలల క్రితం ఒక కేసు వచ్చింది. 10 ఏళ్ల నుంచి వయసు రాని ఆవిడ వాడేస్తుంది అలాగా. అదేంటమ్మా ఎవరు చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి వాడమంటే, అప్పుడు డాక్టర్ గారు చెప్పారండి. మరి డాక్టర్ గారు ఎన్నాళ్ళు వాడమన్నారు, ఓ 4 రోజులు వాడి మళ్ళీ రమ్మన్నారండి. మరి వెళ్ళలేరా, వెళ్ళలే. ఆ డాక్టర్ గారి ఫాల్ట్ కాదు, ఈవిడ ఫాల్ట్. వెళ్ళడానికి బద్దకించి 10 సంవత్సరాల నుంచి వాడేస్తుంది, బాగానే ఉంది కదా అని వాడేస్తాం. నొప్పులు తగ్గాయి, జాయింట్ పెయిన్స్ లేవు, వాపులు లేవు, ఇవి వాడుతుంటే పని చేసుకోగలుగుతున్నాం, ఇవి ఆపేస్తే ఎక్కువైపోతున్నాయి. అదే స్టేట్మెంట్. మరి చెప్పాను, ఇవి వాడావంటే కొన్నాళ్ళు పోయాక ఇంకా ప్రపంచంలో ఎవడు నీకేం చేయలేడు, నీ మందులతో నువ్వు ఆటలాడకూడదు, చాలా ప్రమాదం. అంచేత ఇవి నువ్వు ఫస్ట్ మానేయాలి. మానేసినప్పుడు చాలా హారబుల్గా ఉంటుంది, భరించడం ఏం చేయలేము ఎవరూ. లేదు అవే వాడతానంటే వాడుకో, ఇంకా ట్రీట్మెంట్కి రాకని చెప్పారు. అవును, ఏ మందులు పనిచేయవు ఆ స్టేజ్లో. 10 ఏళ్ల నుంచి వాడేస్తుంది ఆవిడ హారబుల్గాను. ఇప్పుడు అలాంటి స్టేజీలో మన దగ్గరికి వచ్చారు. అప్పుడు మనం అంత కేసు అంతా రాసుకుంటే అప్పుడున్నటువంటి కండిషన్కి అంతకుముందు ఇవి వాడకముందు ఉన్న కండిషన్కి ఉన్నటువంటి డిమార్కేషన్ చూసుకోమంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న స్టేజ్ వాడిది కరెక్టా, ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్, అంతకుముందు ఉన్నది కరెక్టా, ఇప్పుడున్నది వాడు వాడినటువంటి మందుల తర్వాత వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, అంతకుముందు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, అది డిమార్కేట్ చేసుకోమంటున్నాడు. ఎంత క్లియర్గా ఇచ్చాడు. The physician must learn the changes all along the line from beginning to end. What symptoms represented the sick man 10 years ago
And what symptoms represent him now? Perhaps now he has morbid anatomy, pathological conditions in his lungs, liver and kidneys. The physician who has been for 20 years observing previous and present conditions in this manner, by hearing the symptoms can practically locate the morbid anatomy. He can tell where it will appear, knows when pus is in organs and where, and he can foretell pretty well what is soon to go on in the economy. కాబట్టి ఆ రకంగా వీడు కనుక డిమార్కేట్ చేసుకుంటే వాడు ఏం జరుగుతుంది వీడు కొద్ది రోజుల్లో వీడి కండిషన్ ఏమవబోతుంది వీడు క్లియర్గా చెప్పగలుగుతాడు. I wonder, rather trust to a careful study of the symptoms than most physicians' written diagnosis of phthisis or organic diseases of the liver or of the heart. The symptoms do not lie. They do not exist from opinions of men who have trumped and pounded over the human body to find out what is going on inside, which is in many instances confusing even to the best diagnosticians. కాబట్టి వాడికి ఆ రకంగా ఉన్నటువంటి ఏ లక్షణాలు కూడా వాడికి వచ్చినటువంటి లక్షణాలు ఏవి కూడా అవి కరెక్ట్ పిక్చర్ని ఇండికేట్ చేస్తాయి, కానీ అవి అబద్ధం ఆడేవి మిస్లీడ్ చేసేవి ఏముండవు. లేదా వీడి ఒపీనియన్స్ ప్రకారం అవి మారడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక్కోసారి వీడు అనుకున్నట్టుగా ఓన్లీ టెస్ట్లో లేకపోతే అబ్జర్వేషన్స్, మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్, లేకపోతే స్కానింగ్లో, లేకపోతే మరి ఇప్పుడు ఈయన చెప్పిన ఎంత ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు మన కెంట్ గారు ఇస్తున్నటువంటి ఇండికేషన్లో ఒకే స్కానింగ్ చూసి ఒకటి ఒపీనియన్ చెబుతున్నాడు, ఇంకో ఒపీనియన్ చెబుతున్నాడు. ఎందుకు చెప్పాలి? అదే స్కానింగ్, అదే పర్సన్. కారణం ఏంటి? వాడు సరైన డయాగ్నోసిస్కి రాలేకపోతున్నాడు, వీడు సరైన డయాగ్నోసిస్కి రాలేకపోతున్నాడు. పూర్వం యొక్క స్థితి యొక్క ఫలితం ఉండొచ్చు. ఇందాకని చెబుతున్నారు కారణం అప్పుడు ఇంట్యూషన్ కాబట్టి వాటి మీద ముద్రకి ఇంకో అసలు డయాగ్నోసిస్ ఇన్ని రకాల టెస్టులు, లేటెస్ట్ అన్నీ కూడా చూసి ఏ డయాగ్నోసిస్కి రాలేకపోతున్నాడు. ఏం చేత ఇన్ని టెస్టులు చేయించాడు, ఇవి చేయించాడు, ఏ డయాగ్నోసిస్కి ఎందుకు రాలేకపోతున్నాడు? మొన్న జరిగింది. మొన్న పాపం పోయాడు అక్కురాడు 19 ఏళ్ళు 21 సంవత్సరాలు బీటెక్ అయిపోయింది అక్కురాడికి. అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. వాడికి బాగా ఫీవరు, తర్వాత ఏమో వామిటింగ్స్, హెడేక్ అవన్నీ వచ్చాయి. వస్తే ఏదో మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు, అది సైనసైటిస్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు వాడికి. పోనీ తగ్గి మళ్ళా వచ్చింది. మళ్ళా వస్తేనా కనీసం వాడు చూసుకోవచ్చు కదా డైరెక్ట్గా, ఎందుకు ఇంత వీక్ అవుతున్నాడు, ఎందుకు ఇంత తలనొప్పి వస్తుంది, ఎందుకు ఇంత ఇది అవుతున్నాడు. అవలే మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గిపోయింది. వాడు ఫ్రెండ్స్ ఉంటున్నారు రూమ్లో. వాడు వచ్చేసి మళ్ళీ రూమ్లో పడుకున్నాడు. వీళ్ళు వాడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఆ రూమ్లో దింపి వీళ్ళు చదువుకోవడానికి వెళ్ళిపోయారు. వాడు రూమ్లో ఉన్నాడు. మళ్ళీ వచ్చేసరికి వాడికి బాగోలే. ఈ మధ్యనే వారం రోజుల క్రితం జరిగింది. వాడిని వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారు, అయితే ఈ ఊరు తీసుకొచ్చాక వాడికి ఏమైంది, వాడికి సడన్గా ఓ రోజు విపరీతమైన తలనొప్పి వచ్చి వాడు సెమీ కాన్షియస్ అయ్యాడు. ఈలోపు వాడు తీసుకెళ్ళి వాడిని హాస్పిటల్కి రాత్రే తీసుకెళ్ళమంటే వాళ్ళు బద్దకించి ఇంటి వాడు అర్ధరాత్రి అని తీసుకెళ్తామని ఎవరినో తీసుకొచ్చారు. వాడేమో నీరసంగా ఉన్నాడు, వీళ్ళు పెట్టమంటే వాడు సెలైన్ పెట్టాడు. పొద్దున్న అయ్యేసరికి వాడి కండిషన్ చాలా క్రిటికల్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా మధ్యలోనే పోయాడు. ఈ మొత్తం ఈవెంట్ అంతా వాళ్ళ రిలేటివ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా పోయాడు అనేటువంటిది నిన్న జరిగింది. వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తే మొత్తం అంతా జరిగింది ఏంటంటే సెరెబ్రల్ మలేరియా వాడిది. మరి ఇన్ని టెస్టులు చేశారు. వాడు మొట్టమొదటి ట్రీట్మెంట్ జరిగింది హైదరాబాద్లో, మరి అక్కడ జరిగింది ఆయన హాస్పిటల్స్లో జరిగింది. ఇన్ని టెస్టులు చేశారు వీళ్ళందరూ. మరి సైనసైటిస్ అంటున్నారు, కానీ వాడికి అసలు వచ్చింది ఏమిటో తెలుసుకోవడానికి మరి ఏ ఒక్కడు ఆ ఉన్న సిమ్టమ్స్ ఇప్పుడు ఆయన అదే చెబుతున్నాడు, నువ్వు టెస్ట్ దాకా వెళ్ళక్కర్లే, ఉన్న సిమ్టమ్స్ ఏమిటో నువ్వు ఆ సిమ్టమ్స్ జాగ్రత్తగా తెలుసుకుంటే నీకు అనుమానం రావచ్చు. మలేరియా అని అనుమానం రావడానికి అవకాశం ఉంది నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే. మరి వీళ్ళలో ఏ ఒక్కరికి వాడికి మలేరియా అని అనుమానం రాలే. మరి వాడు జరుగుతున్న అడ్వాన్స్ అవుతున్నటువంటి ఈవెంట్స్ అని ఒక్కొక్కటి నన్ను చెప్పుకొచ్చారు. మన పేషెంట్ వల్ల వాడు పోయి కూడా 4-5 రోజులైంది, వారం రోజులు.
నిన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇలా జరిగింది చిన్న కుర్రాడని. ఆ ఈవెంట్స్ ఒక్కోటే చూస్తే సెరెబ్రల్ మలేరియా అయితే సెరెబ్రల్ మలేరియా అయి ఉంటుందన్నాను. లాస్ట్న వాళ్ళకి కేజీహెచ్కి తీసుకెళ్తే వాళ్ళు అదే అన్నారు బ్రెయిన్ మలేరియా ఇది అని చెప్పి అప్పుడు అన్నారని అప్పుడు చూస్తున్నాను. అంచేత ఆయన పాపం అదే చెప్తున్నాడు, సిమ్టమ్స్ని బట్టి జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఎన్ని దీనికి వచ్చినా డయాగ్నోసిస్ అనేటువంటి దాని దగ్గర డిఫర్ అయిపోవచ్చు, కరెక్ట్గా రాకపోవచ్చు అంటున్నాడు. ఎంత క్లియర్గా చెప్పాడు. A considerable observation amongst medical men will lead one to discover that the dollar is the chief end of the practice of medicine. When practiced in the old way, there is nothing else in it, nothing to admire or cherish. To become conversant with the symptoms, to judge of the sphere and progress of the disease by the study of symptomatology is the requirement necessary for the homeopathy. కావాల్సినది. Of course, bystanders will say to the patient that doctor cannot know much. He did not give you a physical examination. ఆ డాక్టర్ గారు నీకు అన్నీ కూడా డయాగ్నోసిస్ సమంగా చేయలేదు, నీకు ఏం జబ్బు ఉందో చెప్పాడు ఆయన. After the examination of the symptoms has been made, there is no reason why you should not make a physical examination of the patient. But do not let this deprive you of becoming thoroughly educated in studying the symptoms. వాడికి కావాల్సిన వాడికి కనుక అవసరం ఉంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చెయ్యి, కానీ ప్రత్యేకంగా దానివల్ల నువ్వు మిస్లీడ్ అయ్యి సిమ్టమ్స్ అనేటువంటివి పోగొట్టుకోకర్లేదు. అండ్ టు బికమ్ వైజ్ ఇన్ సిమ్టమ్స్ ఈజ్ టు బికమ్ an able prescriber. Study physical diagnosis to your heart's content. But weigh carefully what you discover and compare it with the symptoms in order to ascertain what the different symptoms mean. You cannot study the symptoms of a man without becoming extremely well acquainted with the nervous system. The anatomy of the nerves and of the brain should be thoroughly known. Not always that you may name the nerve, but that you may know where it is and what its functions are. And this study should be continued throughout all your life. అనాటమీ ఫిజియాలజీ తెలియక్కర్లేదని కాదు, తెలియాలి. నీకు ఎక్కడ ఉంది డిసీజ్, ఎక్కడికి వెళ్తుంది, ప్రోగ్నోసిస్ ఏంటి, దేనికి వెళ్తుంది, అవన్నీ తెలుసుకోవచ్చు. The physician should be conversant with anatomy and physiology, but by studying the symptomatology, he acquires a knowledge of physiology which it is impossible to obtain in any other way. He acquires a knowledge of the functions and operations of arteries, nerves and muscles because they call attention to themselves when in disturbance, and he sees therefore how the symptoms manifest themselves. By studying the symptom in the recorded pathogenesis, one may learn much about true pathology. Morbid anatomy furnishes no basis for prescribing, but true pathology is often of the greatest benefit, helping the image of the sickness to shape itself before the mind. దానివల్ల రియల్ ప్యాథాలజీ ఏమిటో తెలుస్తుంది. ఈ మార్బిడ్ ప్యాథాలజీ అంటే రిజల్ట్స్ ఆఫ్ ది డిసీజ్ వచ్చిన తర్వాత ఉన్న ప్యాథాలజీ వల్ల ఉపయోగం లేదు, దానివల్ల నీకు మందులు ఇవ్వడానికి పేషెంట్కి ఏం ఉపయోగం లేదు. అసలు ప్యాథాలజీ ఏమిటో ఈ మెథడ్ వల్ల తెలుస్తున్నాను. ఆర్గనాన్ 271 గారు చదవాల్సిన 271 aphorism. If the physician prepares his homeopathic medicines himself, as he should reasonably do it in order to save men from sickness, he may use the fresh plant itself as but little of the crude article if is required,
If he does not need the expressed juice, perhaps for purposes of healing, he takes a few grains in a mortar and with 100 grains of sugar of milk, 3 distinct times brings them to the 1 millionth trituration. Before further potentizing of a small portion of this by means of shaking is undertaken. A procedure to be observed also with the rest of the crude drugs of either dry or oily nature. Footnote: until the state in the future, after having attained insight into the indispensability of perfectly prepared homeopathic medicines, will have them manufactured by a competent impartial person in order to give them free of charge to homeopathic physicians trained in homeopathic hospitals, who have been examined theoretically and practically and thus legally qualified. The physician may then become convinced of these divine tools for purposes of healing, but also to give them free of charge to his patients, rich and poor. క్రొత్తగా రుగ్మత చెందిన వానికి పై విధ 271 మానవులను నిజముగా రోగముల నుండి రక్షింపవలెనన్నతో వైద్యుడు స్వయముగా మందును తయారు చేసుకొనవలెను. అతడే పచ్చి చెట్టును తెచ్చి ఉపయోగించవచ్చును. ఈ చెట్టునందలి ముడి పదార్థములలో అతనికి కావలసిన ద్రవ్య పరిమాణము చాలా తక్కువ గనుక చెట్టు నుండి ఎక్కువ పసరు తీయనక్కర్లేదు. కొన్ని వరిగింజల ఎత్తు మందును ఒక కల్వములో స్వీకరించి 100 వరిగింజల ప్రమాణము పాల పంచదార చూర్ణముతో నూరుచు 3 పర్యాయములు చేసి 1 మిలియన్ భాగపు మందు ద్రవ్యమును సిద్ధపరుపవలెను. దీనిని సూక్ష్మీకరణము చేయుటకు ముందు కుదిలింపులు చేసి స్వీకరించుతూ ఔషధమును తయారు చేసుకొనవలెను. శుష్కములైన మూలికలతో అయినను ఔషధమును ఇట్లే తయారు చేసుకొనవలెను. అంటే డ్రైగా ఉన్న వాటితో. ఏది అది మిస్ అయిపోయింది. శుష్కములైన మూలికలతో అయినను Hmm. 272. Such a globule placed dry upon the tongue is one of the smallest doses for a moderate recent case of illness. Here but few nerves are touched by the medicine. A similar globule crushed with some sugar of milk and dissolved in a good deal of water, aphorism 247, and stirred well before every administration will produce a far more powerful medicine for the use of several days. Every dose, no matter how minute, touches on the contrary many nerves. Footnote: these globules retain their medicinal virtue for many years if protected against sunlight and heat. ఎంతకాలైనా సరే వాటి తాలూకు పవర్ వాటిలో ఉంటుంది. క్రొత్తగా రుగ్మత చెందిన వానికి పై విధమును సూక్ష్మీకరించిన మాత్రను ఒకదాన్ని నాలుకపై నుంచిన చాలును. ఇతట కొన్ని నరములు మాత్రమే మందును స్పృశించును కనుక అట్టి మాత్రను పాల చక్కెర పొడుములతో కలిపి చూర్ణము చేసి కొంచెము ఎక్కువ నీటిలో కలిపి కుదిలించిన వెంటనే వాడినతో ఎక్కువ ప్రభావము చూపును. ఆ నీటిని ఎక్కువ రోజులు వాడవచ్చును. ఆ నీటిని అంత కొంచెము వాడినను ఒక్కొక్క మోతాదే పెక్కు నరములను స్పృశించును. Kent's lesser writings.
the basis of future observations in the Materia Medica, or how to study the Materia Medica అనే చాప్టర్ చదువుతాం. Yet these conditions that tend toward tuberculosis and cancer are so well known to the wise followers of Hahnemann by signs and symptoms that at this day all can be cured, yes, cured, of their inheritances. They can be tested and cured. Tested not by laboratory discovery but by methods familiar to the modern followers of the immortal Hahnemann. ఎంతలాగా వాడతాడు అసలు. by the methods familiar to the modern followers of the immortal Hahnemann. These things must be discovered by studying the things of the will, the understanding, and the physical signs and symptoms as they exist in the similarity of the drug proving. Study of the living must aid us to cure the idiotic and weak-minded children. Laboratories cannot do it. కాబట్టి వాడికి ఆ డ్రగ్ వాడికి ఇడియసీ ఉన్నవాడికి, అమాయకుడుగా ఉన్నటువంటి వాడికి మైల్ స్టోన్స్ బ్యాక్గా ఉన్న వాళ్ళకి, వాడి డెవలప్మెంట్ లేని వాడికి ఆ మెడిసిన్ వేస్తే అది పనిచేసి వాళ్ళే మార్పు వస్తుందంటే అర్థమే అది హెల్దీ పర్సన్ మీద అది ఇచ్చిన ప్రూవింగే తప్ప దీన్ని ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్లో దీని ఎఫెక్ట్స్ ఇలా ప్రూవ్ చేసామనేవి పనికిరావంటున్నాడు. ఏ ఫిజిషియన్ ఈజ్ వన్ హూ నోస్ హౌ టు హీల్ ది సిక్. ఫస్ట్ ఎఫారిజంలో ఆయన ఇచ్చింది అదే కదా, మొట్టమొదటి ఓపెనింగ్ ఎఫారిజం. ది డ్యూటీ ఆఫ్ ది ఫిజిషియన్ ఈజ్ టు హీల్ ది సిక్. To be a pathologist and not to have a careful knowledge of the materia medica and of how to use it is not being a physician. I have known some good practitioners, prescribers, who did excellent curing of sick people and had a limited knowledge of pathology. Pathology la knowledge lekunda జాగ్రత్తగా స్టడీ చేసి మెటీరియల్ మెడికా ఆర్గనాన్ ఫిలాసఫీ చదువుకున్న వాళ్ళు వండర్ఫుల్ థింగ్స్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. అదే pathology తెలియక కదా లక్కీగా. The thoroughly rounded physician is one who adds to his knowledge of the art of selecting remedies according to the law of similarity a knowledge of diagnosis and pathology. దానికి ఈ pathological knowledge మనం యాడ్ చేసుకుని దాని ప్రకారం అది చూసుకోవడం అనేటువంటిది చేయగలిగినటువంటి వాడు సరైన, అంటే వీడి ప్రాక్టీస్లో వీడికి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్లో వాటికి దీన్ని అంతేగాని వీటిని బట్టి అవి ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్న వాళ్ళు లాభం లేదంటున్నాడు. There are times when he must give advice to patients that are incurable. He must know pathology and diagnosis. There are kinds of pathology most useful to the intelligent prescriber, but this knowledge never is useful in the mind of man ignorant of the art of prescribing. ఆర్ట్ ప్రిస్క్రిప్షన్లో మందులు ఇవ్వడంలో ఆర్ట్ తెలియని వాడికి ఇవేం ఉపయోగం లేదండి. The pathologist considers the disease instead of the patient. The physician considers the patient and perceives the sick patient in the symptoms that represent the personality of the sick man. Diseases and results are much the same in all beings, but man and lower animals, both man and lower animals, and no individualizing is possible by studying a disease or its pathology. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరినీ ఇండివిజువలైజేషన్ ఏం చేస్తాం, అందరికీ ఆ సింటమ్స్ ఉండబట్టి క్యాన్సర్ అంటున్నాం. మలేరియా వచ్చిన వాళ్ళందరికీ అవే సింటమ్స్ ఉండబట్టి మలేరియా అంటున్నాం. దాంట్లో ఇండివిజువలైజేషన్ లాభం లేదంటున్నాం. యానిమల్స్లోనూ నువ్వు ఇండివిజువలైజ్ చేసి ఈ పద్ధతిలో వెళ్తే హ్యూమన్స్లోనూ దేంతోనే సరే ఇండివిజువలైజింగ్ అనేటువంటిది నువ్వు చేయగలగడం దేనివల్ల అవుతుంది, ఆ ముందు దానివల్ల. All people produce the same pathology when affected with the same disease. What is common will never lead the physician to perceive what is peculiar to any individual. Next the healing principle and next lecture. Hahnemann's lesser writings.
డైటెటిక్ కన్వర్జేషన్ అనే చాప్టర్ మనం చదువుకుంటున్నాం. The man who is extremely exhausted from starvation desires a spoonful of wine. What tells him that a supply of meat and bread, which an ignorant person would endeavor to force him to swallow, might prove fatal to him? స్టార్వింగ్ లో ఉన్నవాడికి అంతే కదా. అందుకే వాడి చేత అది మానిపించడానికి ఏం చేస్తారు, ముందు వాడికి తేనె నీళ్లు కానీ నిమ్మకాయ నీళ్లు కానీ ఇచ్చి వాడి చేత అది మానిపించేసి స్టార్వింగ్ మానిపించి నెమ్మదిగా ఇంటికి తీసుకొస్తారు. అంతేగాని వాడికి ముందే తీసుకెళ్ళి నీకు బలం రావాలి ముందుగానే వాడికి అన్ని బలమే తీసుకెళ్ళి పెడితే I saw a laying in woman who after a difficult labor suffered from intolerable after pains and a great loss of blood. She cried for coffee. Although when she was well, she could scarcely endure it. ఆవిడ బాగున్నప్పుడు కాఫీ అంటే అసలు ఇష్టపడేది కాదు, కానీ ఈ డెలివరీ అయిన తర్వాత ఈ పెయిన్స్ వచ్చి సఫర్ అయిన తర్వాత కాఫీ కాఫీ అని గొడవ పెట్టిండు. Who told her that her hemorrhage resulted from atony of the womb and this from diminished irritability of the fibers, and that the specific remedy for this was coffee? A few cups of very strong coffee were given to her and hemorrhage and pains ceased suddenly. Opium would have had no effect in such a case. ఆ లోపలికి నల్లమందు ఓపియం ఇచ్చినా కూడా అంత తొందరగా తగ్గదు. స్ట్రాంగ్ కాఫీ ఇవ్వడం అనేటువంటి చేయడం వలన ఆ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేసరికి ఆవిడకి ఆ పెయిన్స్ తగ్గాయట, మిగతా నీరసం తగ్గింది, అన్నీ తగ్గాయి. కాబట్టి ఎవడు చెప్పాడు ఆవిడకి ఆ కాఫీ తాగమనంటే? క్రియేటరే ఆవిడికి తట్టించాడు. ఎందుకంటే అంతకుముందు పోనీ కాఫీ అలవాటు ఉన్నది, అది కొట్టుకుపోతుందంటే అసలు అంతకుముందు ఇష్టం లేదంటున్నాడు కాఫీ ఆవిడికి. A person who has contracted a bilious fever from anger and vexation longs for nothing so much as fruit. Who tells him that this is almost the only thing that he can do him good? వాడికి ఫ్రూట్ తింటే మంచిదని ఎవడు చెప్పాడు? కానీ అదే కోరుకుంటాడు, వాడికి అదే కావాలంటాడు. And so I might give you many more examples of the expression of the instinct of the stomach. Did I not fear to weary you? We understand it under the terms appetite and repugnance, two very important but much neglected monitors for our well-being. If we would only study this voice of nature often enough and in a perfectly unprejudiced manner. నేచర్ ఏం చదువుతుందో అది జాగ్రత్తగా చదవడం నేర్చుకుని అన్ప్రెజుడిస్డ్ మేనర్, మన ఒపీనియన్ దానికి పెట్టకుండా అసలు ఏముంటాయి, ఎందువలన ఆ పేషెంట్ అంత గొడవగా ఎందుకు అడుగుతున్నాడు, అది ఇష్టం లేనిది ఇది అనేటువంటిది ఎందుకు అడుగుతున్నాడు అనేటువంటిది ఒకసారి చూడమంటున్నాడు. We would obtain a great facility in understanding its feeblest manifestations. We should be able thereby to escape a large number of diseases and in many cases to attain to long life and in many cases to attain to long life without difficulty. But we find as a proof of all I have said that this small voice of nature is only audible to persons who live upon very simple articles of food. And that they come at last to understand it in a very remarkable manner, almost just as the cattle, which we allow to range at large over the fields, never swallow a plant that would hurt them. ఆవుల్ని గేదెల్ని మేత మేయడానికి వదిలిపెట్టావు అనుకో, అవి ఏవి తినొచ్చో అవే తింటాయి, ఏవి హారం చేస్తాయి అవి తినవు. ఎవడు చెప్పాడు వాటికి?
ఎంత అబ్జర్వ్ చేశారో అసలు ఆయన. But how often does it happen that cattle before whom we place hurtful plants mixed with good hay are gradually induced to swallow the former along with the latter and so grow ill? Just as often, let me permit it to employ this appropriate comparison as regards animal nature in general. As a gentleman gets ill at the richly furnished table by the artistic mixtures of his cook, the taste of the healthy person decays him into eating unwholesome things without knowing they are so. Or the viands become unwholesome by the contradictory mixtures, and the palate is seduced, deceived. But as the Creator did not wish to limit our appetite when in health, especially to one single particular kind of food or drink, and only directed our stomach's instinct to general classes of nutriment, in order that we might remain healthy and useful members of society in every condition, under various relations, in all degrees of latitude, and under all circumstances of fortune, so he sought to avert all injurious consequences that might arise from this instinct of stomach, that is so much less limited that is in the case with the lower animals, by endowing us with an accurate, definite sense of when it is time to leave off or to partake of food and drink. సరిగ్గా వేష్ గారు చెప్పిన ఎగ్జాంపుల్సే. ఆ యానిమల్కి ఎలా తినాలో ఎప్పుడు తినాలో అనేటువంటి ఇన్స్టింక్ట్ దాంట్లోనే పెట్టాడు, అవే వదిలేస్తాయి. కానీ అంతకన్నా ఎక్కువ ఇది పెట్టినటువంటి మానవుడికి ఆ మాత్రం తెలీదా, ఆ మాత్రం వీడు డిఫరెన్షియేట్ చేసుకోలేడా అంటున్నాడు. క్లినికల్ మెటీరియా మెడికా ఫారింగ్టన్ దాంట్లో ఎపిస్ చదువుతున్నాం. As will be inferred from the symptoms mentioned, epis may be employed in states of mind resembling hysteria. The fidgetiness, restlessness, excitability, and ill-timed laughter, together with fickleness at work, have led to its successful use in nervous girls. In addition, it has been observed that they are awkward, dropping things, and then laughing in a silly way at their clumsiness. అది తెలియకుండా వస్తువులన్నీ పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయినప్పుడు దాన్ని వాళ్ళు ఆ రకంగా తీసుకోకుండా దాన్ని ఎలా వాళ్ళైతే దాంట్లో మనకి డిస్క్రైబ్ చేస్తాడు. నేట్రమూర్లోనూ చెప్తాడు, ఎపిస్లోనూ చెప్తాడు, వీటన్నిటిలో డిస్క్రైబ్ చేస్తాడు కదా. The sexual passion is too active and they are prone to jealousy. The confusion of mind and unconsciousness just noted indicate the remedy in severe adynamic forms of disease, such as malignant scarlatina, diphtheria, typhoid fever, etc. A complete stupor after apoplexy is said to have yielded to epis when opium failed. ఓపియం ఫెయిల్ అయిన చోట కూడా ఎపిస్ వాడిని సేవ్ చేసినటువంటి కండిషన్. In scarlatina, the fever runs high and the attending restlessness is one of nervous agitation. The mouth and throat are very red, with blisters on the borders of the tongue and swollen puffy faces. There are burning, stinging pains and a scalded raw feeling in the mouth and throat. The skin pricks as from needles, the rash being interspersed with a miliary eruption. There is always a puffiness of some part of the surface. Prostration comes on early with scanty or suppressed urine,
హై ఫీవర్ అండ్ డ్రౌజీనెస్. అది వేటిలోనూ రావు. ఇరప్టివ్ ఫీవర్స్లో కూడా ఒక్కోసారి ఈ కండిషన్ వస్తుంది. ఇరప్షన్ బయటికి రాదు, నోరంతా కూడా ఎర్రగా అయిపోతుంది, గొంతంతా ఎర్రగా అయిపోతుంది, యూరిన్ సమంగా అవదు, మొహం ఉబ్బిపోతుంది, ఎర్రగా ఉంటుంది మొహం. వాటన్నిటిలో కూడా చూసుకుని కండిషన్ బట్టి ఎపిస్ 200 కానీ ఒక్కోసారి డైరెక్ట్గా 1M వేయాల్సి వస్తుంది. వాడికి ఆ కండిషన్ నుండి 104 ఎంతో ఉంది టెంపరేచర్. అప్పుడు డైరెక్ట్గా ఎపిస్ 1M వేస్తే ఆటోమేటిక్గా ముందు ఫస్ట్ ఎపిస్ పనిచేసిన ఇండికేషన్ ఏంటి, ప్రొఫ్యూజ్గా యూరిన్ అయిపోయి వీడికి దీని నుంచి కొంచెం వాడికి ఈ డ్రౌజీనెస్, ఈ రకమైనటువంటి మొత్తం వీటిలోంచి కొంచెం బయటకు వస్తాడు. సాయంత్రానికి కూడా మనం పొద్దున ఎపిస్ 1M వేసాం, సాయంత్రానికి కూడా 104 ఉంది, ఇంకా తగ్గలేదు, ఇంకో డోస్ ఎపిస్ 1M వేస్తాడు, ఒక జీరేస్తుంది. కండిషన్ అది లేకపోయినా కూడా ఈ కండిషన్స్ ఎందుకంటే ఇరప్షన్ లోపల ఉంది, అది లోపల సప్రెస్ అయిపోయింది, బయటికి రావట్లే. బాగా డ్రౌజీగా ఉన్నాడు, ఫేస్ అంతా కూడా పఫీగా ఉంది, చాలా చూస్తే ఉబ్బరించినట్టుగా ఉంది ఫేస్ అంతా, చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. ఇవన్నీ వేస్తే వాడికి ముందు యూరిన్ అయ్యి ఆ డ్రౌజీనెస్ నుంచి కొంచెం బయటకు వస్తాడు. ఆ మర్నాడు పొద్దున్న ఫీవర్ అంత ముందు రోజంతా 104 మెయింటైన్ అయింది, ఆ 103కి వస్తుంది, అంతకన్నా తగ్గదు. మరి నార్మల్కి రాలే, వస్తే బతకడు పేషెంట్ ఆ కండిషన్లో. ఎందుకంటే ర్యాష్ బయటకు వస్తే కానీ పేషెంట్ ఫీవర్ నార్మల్కి రాదు, మర్నాడు నుంచి ర్యాష్ రావడం మొదలు పెడుతుంది. ఓ 2 days 3 days పడుతుంది, ఆ ర్యాష్ అంతా బయటకు వచ్చింది. ఆ తర్వాత పేషెంట్ మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు, లేచి తిరుగుతూ ఉంటాడు, డ్రౌజీనెస్ ఉండదు, ఆ పఫీనెస్ పోతుంది, శుభ్రంగా యూరిన్ అవుతూ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఆ వాపు ఈ పని లాగేస్తే ఒళ్ళంతా కూడా ఫ్రెష్గా ఉన్నటువంటిదంతా లాగేస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఒళ్ళంతా విపరీతమైన ర్యాష్ వచ్చేస్తుంది, వాడు సేఫ్. అయ్యి బాబా ఇంత ర్యాష్ వచ్చేస్తుంది అనుకుని కంగారు పడుతూ ఉంటారు, తెలియకపోతే. వచ్చింది కాబట్టే బతికాడు వాడు, అది రాకపోతే పోయి ఉండేవాడు. In meningitis or in meningeal irritation, EPIS holds a prominent position as a curative agent. It is often the remedy, no matter what the ailment, when shrill outcries in sleep lead to a suspicion of cerebral irritation. Cerebral cry అంటారు, అది ఉంటుంది వీళ్ళు ఎపిస్ వాళ్ళు. ష్రీక్ అంటాడు, గట్టిగా ఉండి అరుస్తుంటాడు, ఓ అని అరుస్తుంటాడు గట్టి గట్టిగా. కాన్షియస్గానే అంటే కాన్షియస్గా కదా, వాడు కాన్షియస్గా ఉంటాడు, సెమీ కాన్షియస్గానో మత్తులోనూ డెలీరియంలోనూ ఉంటాడు, ఉండి అరుస్తూ ఉంటాడు ఉండి. ఏపిస్ వాడి సెరెబ్రల్ మెనింజైటిస్లోనూ ఇండికేట్ అవుతుంది, ఇరప్టివ్ ఫీవర్స్ సప్రెస్డ్ వాటిలోనూ ఇండికేట్ అవుతుంది, సెప్టిక్ ఫీవర్స్లోనూ అన్నిట్లోనూ కూడా ఈ కండిషన్స్ సరిపోతే ఏపిస్ వేస్తే దాంట్లో నుంచి బయటపడతాడు. ఎపిస్ ఒకటి మ్యాష్ గారు ఇచ్చిన దాంట్లో అసలు మామూలుగా అయితే ఎపిస్ని చాలా మనం మామూలుగా చదివితే ఎక్కడైనా సరే చెప్పేది ఏంటంటే అదేదో మామూలు సర్ఫేస్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ రెమెడీ లాగా చెప్తారు, కానీ ఇవన్నీ చూస్తే చాలా డీప్ యాక్టింగ్. మ్యాష్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గ్రూపింగ్లో ఎపిస్ ఒకటి ఇచ్చారు. ఎపిస్, లెకసిస్, సల్ఫర్ ఇవన్నీ ఒక గ్రూప్ ఇచ్చారు. చూస్తే అసలు ఎపిస్ వాటి ప్రకారం చూస్తే యాంటీమాస్మెటిక్ రెమెడీ లాగా పనిచేస్తుంది, కొన్ని కాన్స్టిట్యూషన్స్ని కంప్లీట్గా మార్చేస్తుంది ఎపిస్. Such cases frequently begin with the nervous fidgetiness, so characteristic of the bee poison, and advance to more serious conditions. In tubercular meningitis or in acute cerebral effusions, a suppressed or undeveloped eruption is a good guide for the choice of EPIS. We may profitably compare EPIS here with belladonna, helleborus, arsenicum, bryonia, zinc, sulfur, cuprum, glonine, lacasis, rustox, hyoscyamus, natramur, bovista, etc. Belladonna is a doubtless frequently employed when EPIS would suit better. చూసుకోకుండా బెల్డోనా వేసేస్తుంటారు ఎపిస్ ఇండికేటర్స్ అట. A little care, however, will enable the practitioner to distinguish the fidgety nervousness of the latter from the more intensive cerebral irritation of the former.
The conditions of belladonna are more violent, with throbbing of the carotids, injected red eyes, and drowsiness broken by starts and frightful outcries. The edynamia of is much less than in apis లో కన్నా. If the disease is scarlet, the rash is smooth and bright red, but not miliary. The skin is hot and the face red, or in some cases pale, but not pale and edematous as in apis. అంత బాగా రెడ్డిష్గా ఉంటుంది బెలడోనాలో. The cervical glands may be swollen, but there is not the cellular infiltration with an erysipelatous blush as in the bee poison. If there is meningeal irritation, belladonna is needed when the congestive symptoms are intense. Apis when the nervous agitation predominates, with a shrill cry which betokens stabbing, piercing pains or excitement. In meningitis, belladonna is decreasingly indicated as the symptoms of effusion increase, while apis is increasingly indicated as long as the symptoms of irritation obtain and the cephalic cry is marked. Helleborus claims precedence when the irritation of apis gives place to mental torpor with want of reaction. అంటే ముందు ఎపిస్ లాగా స్టార్ట్ అయ్యి ఎపిస్ వేసినా ఒక్కోసారి మనం అది మిస్ అయిపోయినా తర్వాత ఏమైపోతాడో అంత ఇరిటబుల్గా, అంత హారబుల్గా, అంత గొడవ చేస్తూ, అంత అరుస్తున్నవాడు కాస్త బాగా డల్ అయిపోతాడు. హెలిబోరస్ వాడు అలాగే పడి ఉంటాడుగా, ఉండి అలా పడి ఉంటాడు. ది ఫోర్ హెడ్ ఈజ్ wrinkled, the pupils dilated, and the lower jaw tends to drop. The sopor is complete. There are automatic motions of one arm and one leg. The forehead is bathed in cold sweat. In such cases, Helleborus may bring about reaction so that another remedy will cure. Helleborus వేసిన తర్వాత ముందు అసలు వాళ్ళు ఆ డల్ అయిపోతున్నాడు, మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇంకా డల్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. వాడిని మళ్ళీ యువతలు లాగుతుంది హెలిబోరస్ వేస్తే. లాగిన తర్వాత హెలిబోరస్సే వాడిని సేవ్ చేయొచ్చు, లేదా తర్వాత ఇంకేదైనా రెమెడీ ఇండికేట్ అయ్యి అదైనా సేవ్ చేయొచ్చు. In typhoid fever, they differ widely. Apis, although it has great weakness, apathy, and stupor, has a dry, blistered tongue and exquisite soreness of the abdomen. Helleborus has complete sensorial apathy, dark, sooty nostrils, slow pulse, and no response to touch or pressure. హెలిబోరస్లో టంగ్లో కూడా చాలా పిక్యూలియర్గా ఉంటుంది టైఫాయిడ్ వాటిల్లో. నాలుక జాపమంటే అదే రూస్టాక్స్ వాళ్ళలో అయితే రెడ్డిష్గా ఉంటుంది నాలుక, ఎస్పెషల్లీ టిప్ ఆఫ్ ది టంగ్. అదే యాంటీమిక్రూడ్లో అయితే వైట్ కోటెడ్ టంగ్ ఉంటుంది. కానీ హెలిబోరస్ వాడికి టంగ్ రెడ్, కొంచెం వైట్, కొద్దిగా వైట్ కోటింగ్ ఉండి రెడ్ డాట్స్ ఉంటాయి. టంగ్ అంతా డాట్స్గా ఉంటుంది టంగ్, ఎస్పెషల్లీ outer part, latter 2/3. Bryonia bears some slight resemblance to apis, especially as it may be needed, like the latter, for cerebral effusions following suppressed exanthemata. The sensorium is benumbed, but the senses are not so perverted as in either apis or Helleborus. There is a constant chewing motion. The face is dark red, the lips parched. When offered a drink, it is taken hastily and impatiently. If the child is moved, it screams with pain. Later, when the sensorial depression amounts to sopor, Helleborus follows well, even if the chewing motion and hasty drinking continue. హెలిబోరస్లో కూడా ఆ చూయింగ్ మోషన్ అనేటువంటిది ఉంటుంది ప్రామినెంట్గా. హెలిబోరస్లో ఉంటుంది, క్యాల్కేరియాలో కూడా ఉంటుంది, క్యాల్కేరియా కార్బ్లో కూడా. Apis follows if the sopor is accompanied by a more shrill cephalic cry than in either of the other remedies. Cuprum compares with apis when meningitis results from a suppressed exanthem.
బట్ ది సిమ్టమ్స్ ఆర్ వెరీ డైవర్స్. ముఖ్యంగా క్యుప్రమ్ ఈ సప్రెషన్ అనేటువంటి దాంట్లో ఈ సప్రెస్ అయినటువంటి సాధారణంగా క్యుప్రమ్లో సప్రెస్ అయ్యి క్యుప్రమ్ ఇండికేట్ అయిన వాటిల్లో ఆ ఎరప్షన్స్ కాపర్ కలర్లో ఉంటాయి. దీనికి దేన్ని అయితే చేశారో ఆ కలర్లో ఉంటాయి. క్యుప్రమ్ కాజెస్ లౌడ్ స్క్రీమింగ్ followed by violent convulsions. The thumbs are clenched and the face is pale with blue lips. The eyeballs are constantly rotating. ఈ రకంగా ఈ క్లెంచింగ్ ఆఫ్ థంబ్ అనేటువంటిది కానీ, బ్లూనెస్ ఆఫ్ ఫేస్ కానీ, బ్లూనెస్ ఆఫ్ లిప్స్ కానీ, ఇవన్నీ క్యుప్రమ్కి బాగా ఇండికేట్ చేస్తాయి. ఫిట్స్లో అయినా ఇండికేట్ అవుతుంది. ఒకసారి ఆస్తమాలో కూడా క్యుప్రమ్ అంతా ఫాస్ట్గా ఇండికేట్ చేసి బయటికి లాగేస్తుంది. ఒక కేసులో చూసాను, చాలా హారబుల్ అసలు. ఆ మూమెంట్లో క్యుప్రమ్ పడకపోతే ఏమయ్యేవాడో తెలియదు. వాడు మాట్లాడుతాం అప్పుడే అక్కడ హోమియో క్లాసులు చెప్తున్నప్పుడు ఒక ఊళ్ళో క్లాస్ అయిపోయింది, కూర్చుని మాట్లాడుతున్నాం. వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చి కూర్చున్నాడు. మాట్లాడుతున్నాడు, సడన్గా వాడికి ఇక్కడ పట్టేసి ఊపిరాటంలో రాను బాగా ఆయాస డిస్నియా ఫీల్ అవుతున్నాడు. ఫేస్ అంతా బ్లూ అయిపోతుంది. ఇంటర్ ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఊపిరాటం లేదు, ఇక్కడ పట్టేసింది. అన్నీ క్యుప్రమెట్ 200 తీసో డోస్ వేస్తే 5 నిమిషాల్లో నార్మల్ అయింది. ఎలా ఉందిరా పట్టేటంటే ఇంకేం లేదు, మళ్ళీ ఒక 10 minutes పోయేసరికి మామూలుగానే అన్నాడు. క్యాక్టస్లో నీకు ఈ బ్లూనెస్ అదే ఉండదుగా. క్యాక్టస్కి నీకు బ్లూనెస్ ఉండదు, పట్టేస్తుంది టైట్నెస్. నీకు ఊపిరాడవడం బ్లూనెస్ అవి కాదు, టైట్నెస్. ఇలా వాడికి రాను టైట్నెస్ పెరుగుతుంది. ఇలా ఏదో ఒక పెట్టి తిప్పేస్తే ఎలా ఉంటుంది అలా అయిపోతూ ఉంటాడు వాడు. క్యాక్టస్ కన్నా కూడా ఆ కండిషన్ మోర్ డేంజరస్ క్యుప్రమెట్. అందుకే క్యుప్రమెట్లో ఉండేటువంటి ఈ బ్లూనెస్ ఉందే, బ్లూనెస్ ఆఫ్ లిప్స్, బ్లూనెస్ ఆఫ్ ఫేస్, ఈ టైట్గా అయిపోవడం, దీంట్లో మేష్ గారు ఇచ్చినటువంటిది మేష్ గారు ఇచ్చింది ఇంకెక్కడ ఎవరు ఇవ్వలే. పిల్లలు గుక్కబట్టి అలాగే బిగుసుకుపోతారు, బ్లూ అయిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏ చిన్నది వాళ్ళు అడిగింది వద్దన్నా, ఏ చిన్నది వాళ్ళని కాంట్రాడిక్ట్ చేసినా బాగా గుక్కబట్టేస్తారు. గుక్కబట్టి అలా ఉండిపోతూ ఉంటారు, బ్లూగా అయిపోతూ ఉంటారు. సరే వెళ్ళిపోతారు కూడా. If convulsions occur in the Epis case, they are less violent, consisting of restlessness and twitching of one half of the body. The other half is lame and trembling. Much more closely related in suppressed eruptions is sulfur. The two follow each other well. Eruption suppress అయిన వాటిలో ఎపిస్ చాలా బాగా పనిచేస్తుంది. ఫాల్సిపారం మలేరియాలో ఈ కండిషన్స్ చాలా డల్నెస్, డ్రౌజినెస్, తర్వాత బాగా అన్కాన్షియస్నెస్ వచ్చిన సేఫ్ ఇంక తింటున్నారు. పైరోజనం వేస్తే పైరోజనం 1M కానీ 10M కానీ వేయాలి. 200 వేస్తే అక్కడ ఏం లాభం లేదు. 200 వేసుకుని కూడా పేషెంట్ వెళ్ళిపోతాడు. అధ్యత అక్కడ పైరోజనం 1M కానీ 10M కానీ వేస్తే డెఫినెట్గా పేషెంట్ సేవ్ అవుతాడు. కరెక్ట్గా కనుక రెమెడీ ఎగ్జాక్ట్గా కనుక మనకి వాడి అదృష్టం బాగుండి కనుక దొరికితే అసలు ఫాల్సిపారం మలేరియా ఒకసారి ఒక కేసులో అతను ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్నాడు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అయితే పబ్లిక్ హెల్త్ కదా అది. అతనికి మలేరియా వచ్చింది, ఫాల్సిపారం మలేరియా. ఆ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళకి ఇంకా మోర్ అవైలబుల్ కదా, శుభ్రంగా అన్ని మందులు ఇచ్చారు. ఏమి ఇచ్చినా తగ్గలే, ఎన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చినా తగ్గలే. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. సరే కొంచెం జ్వరం తగ్గనిచ్చి కొంచెం ఓపిక రాగానే ఊరు వచ్చేసాడు. వచ్చేస్తే ఈ వారం రోజుల నుంచి అతనికి వస్తున్నటువంటి మలేరియా సింటమ్స్ అన్నీ కనుక్కుంటే రోజు పొద్దున ఇన్సిడెంట్స్గా 10:30, 11 ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 ఆ ప్రాంతం దాకా ఉంటుంది. ఎవరైతే రెస్ట్లెస్నెస్, ఫీవరు, తర్వాత చలి, వణుకు,
ఒంటొంచి బాగా వేడి రావడం, తట్టుకోలేకపోవడం, ఇవన్నీ చూసి ఎజాగ్జిక్టా ఇండికా 200 ఒక్కటే డోస్ ఇచ్చాం. అంటే ఎజాగ్జిక్టాకి టిపికల్ 11 to 11 ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది వాటిలో. 11 AM to 11 PM. ఆయనకు ఒక్కటే డోస్, ఇంకా మరి రిపిటేషన్ కూడా లేదు. మర్నాడు నుంచి ఫీవర్ రాలే. ఆ వారం రోజులు ఈ ఊళ్ళో ఉండమన్నాం, ఉన్నాడు అబ్జర్వేషన్లో, ఇంకేం లేదు, మడి జాయిన్ అయ్యాడు. అయితే మామూలు మలేరియా అయితే కొన్ని రోజులు డ్రాగ్ అయినా పర్వాలేదు, మహా అయితే వాడు ఎనిమిక్ అవుతాడు, అంతకన్నా ప్రమాదం ఏం లేదు. సెరిబ్రల్ మలేరియాలో మామూలు మలేరియా అదే వైవాక్స్, ప్లాస్మోడియం వైవాక్స్ అయితే ఉతికి బారేస్తుంది, మహా వైలెంట్గా ఉంటుంది. పేషెంట్ని చూస్తున్న వాళ్ళందరూ భయపడిపోతారు, కానీ సేఫ్. ఈ పాల్సిపారం మలేరియా వాడు పాపం గొడవ చేయడు, చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఫ్యాటల్. అదే Glonin, like Apis, has the cephalic cry. There is a sensation as if the head were enormously expanded. Spasmodic vomiting of cerebral origin is most prominent in the former, as is also in intense congestion and throbbing. క్యాల్కేరియస్ సల్ఫ్ కదా చదువుతున్నాం. కెంట్ మెటీరియా మెడికాలో క్యాల్కేరియస్ సల్ఫ్ చదువుతున్నాం. వెర్టిగో దగ్గర నుంచి. Vertigo is a common feature with this patient in the morning and getting up, or again in the evening, but this is ameliorated in the open air. Vertigo with nausea, vertigo with a tendency to fall, epileptic vertigo. Vertigo on moving the head quickly, on stooping and on walking fast. Coldness of the head, especially of the vertex. Hyperemia of the brain, aggravated in the evening and at night. Aggravated after stimulants, especially on coughing during menses, with suppurated menses and in a warm room. Ameliorated in the open air. The head feels constricted, especially the forehead and occiput. Much dandruff forms disordering the stomach. Headache from becoming heated, and the pain is aggravated from jarring. Compels him to lie down, aggravated looking upwards. Headaches in women before and during menses. The headaches are aggravated from mental exertion, from moving the head, from motion, from noise. Periodical sick headaches with nausea and vomiting. Pressure ameliorates. Pulsating with nearly all the headaches. Reading aggravates. Rising from lying causes pulsating and increases the pain. Shaking the head aggravates. He wakes up out of the sleep with the headache. The headache is aggravated from spirituous liquors, from standing, from stooping and the heat of the sun, from talking, from walking, from washing. ఇంకేం చేస్తాడు? ఏం చేసినా హెడేక్ అంటే అదే వాడికి పెద్ద హెడేక్. aggravated in cold weather. The headache comes on from becoming cold, and yet the headache when on is ameliorated in cool air. Cold weather వలన aggravation, cool air వలన amelioration. Many of the headaches are in the forehead in the morning and waking, or come on in the evening after dinner. పగలంతా వీడికి. These are aggravated on stooping and walking. Severe pain above the eyes. కొంతమందికి
వీక్లీ హెడేక్స్ వస్తాయి పాపం. ఒక కేసు చూసా నేను, తెనాలి ఇదివరకు డిస్పెన్సరీ టూర్ వెళ్ళేప్పుడు అక్కడ వచ్చేది ఒక కేసు. ఎవ్రీ సండే మార్నింగ్ మొదలయ్యేది హెడేక్ పాపం. సండే ఏమో సెలవు ఆఫీస్కి, మార్నింగ్ మొదలయ్యి అలా ఏం వేసినా సరే మధ్యాహ్నం సాయంత్రం దాకా వాయించి పారేసేది, రాత్రికి తగ్గేది. కాబట్టి సండే నరకమే, వాడికి సెలవేం లేదు. అప్పుడు ఏదో కాజేషన్ మీదను వాటి మీద కోనియంతో అనుకుంటా తగ్గింది ఆడికి. ఆవిడకి ఇండికేట్ అయింది కోనియం. సల్ఫర్ కూడా, సల్ఫరు నేట్రమూరు వీటన్నిటిలోనూ ఉన్నాయి. కానీ ఆవిడకి అప్పుడు 30 years ఎంతో ఒక ఆవిడకి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించారో ఎక్కడా దిగాలే. చివరికి అక్కడ మన డిస్పెన్సరీలో నాకు బాగా గుర్తు, కోనియంతో తగ్గినట్టు గుర్తు, కోనియం ఇచ్చాను. ఎప్పుడు 85, 86 ఆ ప్రాంతంలో. ఏదైనా సరే ఆవిడ సండే హెడేక్, పీరియడ్స్, ఆవిడకి సండే హెడేక్. అసలు హెడ్కి ఎలా తెలుసు ఆ రోజు సండే అది. మొదలవగానే వాడు సండే కాదని చెప్పేస్తే సరిపోయేది కదా. వాడికి చైనా వాడికి వాచ్ కరెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా 12 o'clock. అంటే రిజల్టెడ్ హెడేక్. Many of these headaches are pressing and are aggravated from mental exertion. Stitching pains on coughing, stitching pain in the forehead and temples, tearing pain throughout the head, tearing pain around the head ameliorated by lying, pulsation in the head and temples, sensation as if the head has a hat on, as if he had his hat at 4 p.m. Sensation as if he had his hat on at 4 p.m. సాయంత్రం 4 గంటలకి టోపీ పెట్టుకుని తింటున్నాడు. అంటే టోపీ ఉండక్కర్లేదు వాడికి, హాయిగా టోపీ సెన్సేషన్. There are numerous eye symptoms, catarrhal and soric. The lids stick together in the morning. This remedy has partly cured several cases of cataract. It has produced and cured double vision, chronic inflammation of the eyes with thick yellow pus, ulceration of the cornea, itching and burning aggravated in the morning, pressing pain in the eyes in the evening, soreness to touch, photophobia, redness of the eyes like raw beef, redness of the canthi, fissures of the canthi, twitching of the lids, dim often foggy vision flickering before the eyes, discharge from the ears, offensive and purulent, cases dating back to scarlet fever with thick and bloody pus, soreness and enlargement of the right parotid, eruptions behind the ear, itching in the ear and behind the ear, buzzing, humming, ringing, roaring and singing in the ear. హాయిగా అన్నీ వినొచ్చు, ఆల్ సౌండ్స్. Aching pain in the ear, stitching, pulsating, stopped sensation. It cures catarrh of the eustachian tube when the symptoms agree. Swollen parotid gland and swelling behind the ear. Much inveterate catarrh of the nose, most inveterate catarrh of the nose has been cured by this remedy. Coryza with discharge ameliorated in the open air. Dry coryza, the discharge from the nose is bloody, excoriating, offensive, purulent, thick, yellow and greenish yellow. Clinically, it has cured the one-sided cases best. Crusts form in the nose. Crusts form upon the margins of the nose. A sensation of great dryness in the nose. Epistaxis in the morning.
offensive odors from the nose, itching in the nose and of the end of the nose, obstruction of the nose, so that it is impossible for him to breathe through it, keeps the mouth open, caries of the bones of the nose, loss of smell, sneezing, ameliorated in the open air, swelling of the nose, cracked lips and flashes of heat of the face, pale sickly face, many eruptions upon the face, boils, eczema, herpes, itching, pimples, pustules, scurfy eruptions, vesicles, itching of the face, pain in the face from becoming cold, cutting pain, cold sweat on the face, swelling of the glands, swollen submaxillary, dryness of the mouth and tongue, hot mouth, inflammation of the mucous membranes of the mouth, inflammation of the tongue with swelling, much mucus in the mouth in the morning, offensive odor in the mouth, rawness and burning inside the lips, burning of the tongue, flow of saliva from the mouth. The speech is difficult on account of the stiffness and swelling of the tongue, swelling of the mucous membranes of the mouth, gums swollen, taste bad, bitter, metallic, sour, sweetish, ulceration of the mouth, tongue and throat, vesicles in the mouth, thick yellow coating at the base of the tongue. Choking is characteristic of this remedy as it is of hepar. Redness and swelling of the throat, dryness and inflammation of the mucous membranes of the throat and of the tonsils, a sensation of a plug in the throat, mucus in the throat, mucus drawn from the posterior nares, thick and yellow, pain in the throat on swallowing, pressing pain, rawness in the throat, soreness of the throat, stitching pains in the throat, scraping mucus from the throat, swallowing is difficult, swelling of the tonsils with suppuration, ulcers in the throat, the external throat is swollen, the glands are enlarged and painful. Increased appetite, ravenous appetite, or appetite entirely wanting. Aversion to coffee, to meat and to milk, desires fruit, cold drinks, acids, salt things, sweets, thirst extreme, distension after eating. అది ఇవాల్టి క్యాల్కేరియస్ సల్ఫర్ వాసుదేవ.